గురువుగారు ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం? మా కన్యా రాశి వారికి ఈ మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నిజానికి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కన్యా రాశి వాళ్లకు ఇప్పుడే చెప్తున్నా నేను. ఇంతవరకు మిశ్రమ ఫలితాలు అని నా నోటి నుంచి చెప్పలేదు. కాకపోతే గ్రహస్థితులు బాగానే ఉన్నాయి అనుకూలవంతముగా. అంటే లగ్నం ఏమిటి, ఎవరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి, వాళ్ళకున్న గ్రహస్థితులు ఏమిటి అని చూసుకుంటే మారిపోతాయి. కానీ చిన్న చిన్న అడ్డంకులు ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు మొండిగా దాన్ని అధిగమించేటువంటి పరిస్థితే చేస్తారు తప్ప ఇంతకాలం నుంచి చూస్తుండే వాళ్ళు దీనిలోకి ఇబ్బంది అవుతుందని నేను అనుకోను. కాకపోతే చిన్న చిన్నవి ఏమిటి అంటే, మామూలుగా కొన్ని ప్రయత్నాలు వీళ్ళు వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. చివరి నిమిషం వరకు పోరాడతారు. కాకుంటే మళ్ళీ రేపు చూద్దాం, మళ్ళీ ఇన్నాళ్ళ నుంచి మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ కొంచెంలో ఏముంది అనేటువంటి ధోరణితో మళ్ళీ వస్తాయని అనుకుంటాం. వృధా ప్రయాణాల వల్ల ఇబ్బంది అవుతుంది. ఒకటేదో వీళ్ళు అక్కడికి పోతే మేలు జరుగుతుంది, బాగుంటుంది మనకు అనేటువంటి భావనతో ముందు వెళతారు. అక్కడ పంజరక్కపోయేటప్పటికీ ఈ అనవసరమైనటువంటి ప్రయాణం చేసి వచ్చాం, దీనికి వృధాగా అయింది అనేటువంటి భావన కలుగుతుంది గాక. శారీరక శ్రమ అనేటువంటిది బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణముగా చిన్న మాట పట్టింపులు, ఏదో కోపతాపాలకు పోవటము, ఏదో వాళ్ళతో ఏదో మాట అనుకోవటము, ఏదో మనక్లేశం, ఏదో పెద్దగా దానివల్ల ఏదో చాలా ఇబ్బందులు అనడానికి ఏమీ లేదు. కానీ ఏదో వీళ్ళ మనస్సుకు అనుకున్న పనులు జరగలేదే అనేటువంటి భావనతో ఇంట్లో వాళ్ళ మీద కాస్త ఏదో వాళ్ళు వీళ్ళనడం వీళ్ళు వాళ్ళనడం అలాంటివేవో జరగడం, మాట పట్టింపులు అనేవి జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం కలిగినప్పటికీ నిదానముగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏవైతే కొన్ని వీళ్ళకు ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయో కాస్త నిదానము, అంటే రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే అని ఊరికనే పెడచెవిన పెట్టి కొంచెం తర్వాత చూద్దామని అనుకొని దాన్ని మళ్ళీ అయ్యో చేసుకొని ఉంటే బాగుండు అనేటువంటి భావనతో ముందుకు వెళితే మొత్తానికి దాన్ని విజయం వైపు నడిపించుకోగలుగుతారు. ఖచ్చితంగా ముందుకు నడుస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత చిన్న చిన్న ఇబ్బందులుగా ఉండినా వాటిని అధిగమించేటువంటి ఇదితోనే ఉంటారు గాక. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఎవరైతే అప్పు కట్టాలి అనేటువంటిది ఉంటుందో ఈ రాశి వాళ్ళు, అప్పు కట్టాల్సినటువంటి వాళ్ళు వాళ్ళైతే కొంచెం ఒత్తిడి పెడతారు కానీ వీళ్ళు మళ్ళీ ఏం చెప్తే సరేలే అనుకొని ఊరుకుండడమే జరుగుతుంది. కానీ పెద్దగా ఏదో ఇదయ్యేది ఏమీ ఉండదు. సందర్భాన్ని బట్టి కడతారులే అని ఊరుకవుతారు అంతే. అలాగే వృధా ఖర్చులు కూడా చేయి దాటిపోతాయి. అంటే తెలిసి కూడా కొన్ని చోట్ల అనవసరంగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరి ఇది పనికిరాదని తెలుసు, ఇది ఏమాత్రం ఉపయోగం లేదని తెలుసు, కానీ అనవసరంగా పెట్టడం. ఏదో తక్కువలో వద్దులే అనుకుంటే ఇంకో చోటు పోయి వీళ్ళు చేతులారా కాస్త ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది గాక. వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది మంచిది. కొంచెం అన్నీ ఎత్తినేసుకోకుండా ప్రతిదీ నాకు తెలుసు అనేటువంటి మాట లేకుండా కాస్త వివాదాలకు దూరంగా ఉంటే వీళ్లకు చాలా యోగం. సంతాన ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. మాసము చివరిలో కుటుంబ సభ్యులతో అన్ని రకాలుగా సంతోషముగా కలిసి గడిపి ఆనందముగా ఉంటారు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, కన్యా రాశి వారికి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. కన్యా రాశి వారికి ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటే గణపతిని ఆరాధించడము మంచిది. వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకుంటే మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా మిగతా దిక్కులు బాగా పనిచేస్తుంది, ఇబ్బంది లేదు, బాగుంటుంది. వేషధారణ విషయంకి వచ్చేటప్పటికి, బట్టల విషయంలోకి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఎరుపు రంగు కానీ తెలుపు కానీ వేసుకుంటే మేలు జరుగుతుంది వీళ్లకు అని తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కన్యా రాశి వారికి గురువుగారు చెప్పినట్టుగా ఈసారి మాత్రమే మిశ్రమ ఫలితాలు అని చాలా రోజుల తర్వాత చెప్పడం జరిగింది. ఏదేమైనా
మీరు ఎక్కువగా గణపతిని అలాగే మీ ఇష్టదైవాన్ని ఇంటి కులదైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. దిక్కుల విషయానికి వస్తే ఉత్తరం మినహా మిగిలిన దిక్కులన్నీ కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. కలర్స్ విషయానికి వస్తే రెడ్ అండ్ వైట్ ఎక్కువగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా జాతకాలని ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.